మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందం ఘనంగా ప్రారంభించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని షేరీల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, పుస్తకాలు, బట్టల పంపిణీ చేస్తున్నామని, బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవసరాన్ని కల్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నేడు అంటే 6/6/2024 నుంచి ప్రారంభమవుతా ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రాథమిక పాఠశాల షేరీ గ్రామంలో మన జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుల చేత మరి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రారంభంలో భాగంగా ప్రతి ఇంటింటికి ఉపాధ్యాయులందరం కూడా వెళ్ళి మరి పాఠశాల యొక్క ప్రత్యేకతలు వారికి వివరిస్తూ ఆ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించడం పట్ల మరి వారికి ఆసక్తిని కల్పించే విధంగా అందరం కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి మరి ప్రభుత్వం సకల సౌకర్యాలు మరి కల్పించడం జరిగింది. మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి ఘనత మరి ఈ ప్రభుత్వానిది. మరి ఈ విధంగా ప్రభుత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి పాఠశాల బాగోగులు చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి తల్లిదండ్రులను మేము కోరుకునేది ఒకటి, మీ గ్రామంలో మీ ఆవాస ప్రాంతంలో మీ పాఠశాలగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి మా ఉపాధ్యాయుల తరఫున మేమందరం కూడా మీ గ్రామస్తులను మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నుండి మన ప్రభుత్వ ఆదేశానుసారము బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని వెల్దుర్తిలోని షేరీల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన పాఠశాలలో ఉన్నటువంటి వసతులు అనగా ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత నోట్బుక్స్, తర్వాత మన పాఠశాలలో ఏమేమి ఉన్నటువంటి వాటి మన షేరీలో ఉన్న వాటికి తెలియజేస్తూ మరి మన పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివించాలని, మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎక్కువగా రిజల్ట్ వస్తుందని వారికి చెప్పడం జరిగింది. మరి వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి పిల్లలను బడి పిల్లలందరినీ పాఠశాలలో జాయిన్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది.